ఆ! ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఎంబెడెడ్ సిస్టమ్‌లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి? అసలు ఎన్ని రోల్స్ ఉంటాయి? అది మొత్తం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. చూడండి. ఇదంతా ఇదే. ఏముంటాయి? అసలు అప్లికేషన్ ఏంటి? అంతే. ఓకే. ఇది ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంటెండ్ టు పెర్ఫార్మెన్స్ పర్టిక్యులర్ టాస్క్. ఒక టాస్క్ చేయడానికి మాత్రం వాడతారు ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే. ఒక టాస్క్ దానికి అదే పని ఇంకే పని ఉండదు. ఒక టాస్కే. మల్టిపుల్ రోల్స్ ఉంటాయి ఆ టాస్క్‌లో. ఓకే. అదే ఇది. చూడండి ఒకసారి. కంప్యూటర్ సిస్టమ్, డిజిటల్ కెమెరా, కెమెరా ఏం చేస్తుంది? క్యాప్చరింగ్ సిగ్నల్, పిక్చర్. ఒక ఏఐ యూనిట్ ఏం చేస్తుంది? యాడ్ చేస్తుంది నెంబర్స్. ఇదన్నీ చిన్న చిన్న పర్ఫార్మ్ చేస్తుంది టాస్క్స్. ఓకే. నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఏం చేస్తుంది? దానిలో ఎంబెడెడ్ వాడతారు. అది టెంపరేచర్ మాత్రమే కూల్ చేస్తూ ఉంటుంది. దాని టాస్క్ అదే. ఒకవేళ టెంపరేచర్ బయట హైగా ఉంటే లోగా పెట్టింది. టెంపరేచర్ లోగా ఉంటే మీడియంగా పెట్టుకుంటుంది. ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దానికోసం సమ్ టైప్ ఆఫ్ సెన్సార్ వాడతారు, అన్ని వాడతారు. చేసేది మాత్రం ఈ ఎంబెడెడ్ కంప్యూటర్. ఓకే. చూడండి ఇది నా ఇన్స్టిట్యూట్ చూసుకోండి. ఎవరు కావాలంటే కాల్ చేసుకోండి. ఓకే. ఇది మా యూట్యూబ్ ఛానల్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఓకే. చూడండి కాంపోనెంట్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏమి ఉంటాయని చూద్దాం ఒకసారి. ఓకే. చూడండి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇండస్ట్రీస్ లో అన్నిట్లో, మైక్రోవేవ్ లో, గేమింగ్ లో, అన్ని ఎలక్ట్రానిక్స్ లో వాడతారు. ఓకే. వాడినంటూ ఏమి ఉండదు. అన్నిట్లో అప్లికేషన్ ఎంబెడెడ్ అన్ని కార్లు అన్నిట్లో ఎక్కడైనా వాడతారు. ఇంకో ముఖ్యమైన విషయం, కంప్యూటర్ కి ఎంబెడెడ్ సిస్టమ్స్ తేడా ఏంటి? కంప్యూటర్ అంటే ఏంటి? ఫస్ట్ చూద్దాం ఒకసారి. చూడండి అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏం చేస్తుంది? ఎంబెడెడ్ సిస్టమ్స్ పర్ఫార్మెన్స్ సింగిల్ టాస్క్. ఇది కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చూడండి, డెస్క్టాప్ కంప్యూటర్ అనేది జనరల్ పర్పస్ కంప్యూటర్. దీనిలో మనం వీడియోస్ చూస్తాం, అన్ని చూస్తాం, వీడియోస్, ఇమేజెస్ అన్ని ఎడిటింగ్ వాడతాం అన్నిటికీ. ఓకే. సైమల్టేనియస్ గా ఇండియా చెప్పండి ఎగ్జిబిషన్ అంటే సినిమాలో చూపిస్తూ ఉంటారు. ఒక చోట బాంబు పెట్టి బ్లాస్ట్ చేయాలంటే అప్పుడే సార్ ఒక సర్క్యూట్ ఉంటుంది. అదే ఇది ఇండియా చెప్పండి. ఒక చిన్న పర్టికులర్ టాస్క్ దానిపైన బాంబు పేల్చడం మాత్రమే. ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. రీట్ ఎగ్జాక్ట్ గా వర్క్ అయింది. ఓకే. చూడండి ఎమిషన్స్ దీనిలో కూడా వాడతారు. ఒక ఎమిషన్స్ ఎక్కడ వాడతారు? వాషింగ్ మిషన్ ఉంది ఎగ్జాంపుల్. వాషింగ్ మిషన్ లో ఒక సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ కి రోల్స్ ఇస్తారు. ఈ టైంకి వాష్ చేయి, ఈ టైంకి ఇచ్చే, ఈ టైంకి ఇచ్చే అని. అది ఆటోమేటిక్ గా వర్క్ చేసుకుంటుంది. ఓకే. ఇది మీకు తెలుసు. చూడండి ఇంకో ముఖ్య విషయం, మొబైల్ ఫోన్ ఎంబెడెడ్ కాదా? ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది ఎంబెడెడ్. ఏంది? ఫోన్ కాల్ చేయడం, ఫోన్ కాల్ రావడం, అంతే. ఒకటే పాత ఫోన్లు. ఓకే. పాత ఫోన్లు. కానీ మోడర్న్ ఫోన్ ఏంటి? ఎంబెడెడ్ కాదా? మోడర్న్ ఫోన్ ఏం చేస్తుంది అంటే చూడండి, మోడర్న్ ఫోన్ ఏంటి? ఇది కూడా ఇండైరెక్ట్ గా జనరల్ పర్పస్ కానీ ఏంది, ఇది కూడా ఎంబెడెడ్ కానీ ఏంది, దీనికి వేరియస్ కాంపోనెంట్స్ చేస్తారు. యాజ్ దిస్ కండిషనర్ in line with embedded systems definition, smartphone can be viewed as a combination of various embedded systems, camera, various sensors, calling function, etc. It not general purpose computer. ఇండైరెక్ట్ చెప్పాలంటే ఇది కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమే, ఒక ఫంక్షనే. మీరు కూడా అనొచ్చు కంప్యూటర్ లో సినిమా చూస్తున్నాం, ఫోన్ లో చూస్తున్నాం అని. కానీ కంప్యూటర్ ఎందుకు చాలా వాటికి వాడతాం, చాలా పర్పస్ కి, ఎడిటింగ్ కి. ఫోన్ పర్టికులర్ టాస్క్ ఫోన్ ఏంటి? ఫోన్ కేవలం ఫోన్ చేయడానికి మాత్రమే. దానిలో కొన్ని సెన్సార్ యాడ్ చేశారు, కెమెరా అని, ఇవన్నీ. అది కూడా ఒక పర్టికులర్ టాస్క్ లే ఒకటి. ఓకే. చూడండి టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ ఏముంటాయి చూడండి. మీకు అంతా అవసరం లేదు. చూడండి ఆటోమేటిక్గా చూస్తారు పీపీటీ. ఓకే. చూడండి ఎక్కడ వాడతారండి కెరీర్ ఆపర్చునిటీస్. వీటికి కూడా కంపెనీ బోర్డు ఉంటాయి. ఎల్జీ మీకు తెలిసి ఎక్కడ వాడతారు. ఈ చూస్తారు అయిపోయింది. బోర్డు అన్ని కంపెనీలు వాడతారు ఎంబెడెడ్. లేదు. ఫస్ట్ ఈ ఎంబెడెడ్ లో జాబ్కి వెళ్ళాలంటే ఏ రోల్స్ రావాలి, ఏ స్కిల్స్ రావాలి మనకి? చూడండి ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్, లైక్ ఎంబెడెడ్ అసెంబ్లీ, అన్ని ఇందులో అన్ని చదవండి ఒకసారి. మీకు చదివితే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం. ఓకే. పీసీబీ హార్డ్వేర్ స్కిల్స్ కూడా రావాలి. ఓకే. మొత్తం చూడండి ఒకసారి అదర్ స్కిల్స్ కూడా చూడండి. హౌ టు గెట్ జాబ్ ఇన్ ఎంబెడెడ్. దీనికి కూడా వీఎల్ఎస్ 2 ఆప్షన్స్ ఉంటాయి, రిటన్ టెస్ట్, వాకింగ్ ఇంటర్వ్యూ. సో రిటన్ టెస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సి ప్లస్, ఎంబెడెడ్ సిస్టమ్స్, పైథాన్, ఎక్సెట్రా, మైక్రోసాఫ్ట్, అన్ని ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్. ప్రోడక్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద చేయాలి ఖచ్చితంగా. 6 months ట్రైనింగ్ ఉంటుంది సేమ్ దీనిలాగే. ఒకటే కంపెనీ ఉంటుంది. కంపెనీలో రోల్స్ ఉంటాయి, విఎల్ఎస్, ఎంబెడెడ్ అన్ని, ఇన్స్ట్రుమెంటేషన్ అని. శాలరీ 45,000 per month ఇస్తారు. 3 years బాండ్ ఉంటుంది. శాలరీ కంపెనీ నామ్స్. చూడండి ఫస్ట్ రౌండ్ ఏమో రిటన్ టెస్ట్, సెకండ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ, థర్డ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ, అది హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఓకే. చూసుకోండి ఇవన్నీ హార్డ్వేర్ టూల్స్, బోర్డ్స్ ఏం వాడాలని. ఓకే. ఇది సాఫ్ట్వేర్. ఓకే. ఇది ఆర్మ్ కోటెక్స్ ప్రాసెసర్. ఇది ప్రెసెంట్ ట్రెండింగ్ వాడుతున్న ప్రాసెసర్. ఓకే. ఇది ఎగ్జాంపుల్ చూద్దాం అసలు ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటుందని. ఫస్ట్ ఒక అతను డస్ట్బిన్ తయారు చేశాడు. ఈ డస్ట్బిన్ ఎలా వర్క్ అయింది? ఒక మనిషి రాగానే సెన్స్ చేసుకుంటుంది, సెన్సార్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ సెన్సార్. ఇదేసింది, మనిషి ఉన్న చెక్ చేసుకుని ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ దూరం వెళ్ళిపోతే ఆఫ్ అయిపోయింది. ఇలాగా కంపెనీ వాడు రిపీట్ చేసుకునేవాడు ఇంటర్వ్యూలో. సరే ఓకే, నువ్వు చెప్పింది బాగానే ఉంది. నాకేం చేశాడు?
ఐ నీడ్ టు సెపరేట్ డ్రై అండ్ వెట్ కాంపోస్ట్. సపరేట్ గా కావాలి, నాకు ఏం చేయాలి, అది చేసుకురా అన్నాడు. ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాబ్లం, నువ్వు ప్రాబ్లం ఇవ్వగానే ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తావు, ఈ ప్రాబ్లం ఉందని. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, 2 డస్ట్బిన్లు, ఇక్కడ నుంచి సెన్సార్ ఉంటుంది, విత్ ఆటోమేటిక్ గా మ్యాగ్నెటిక్ లాగా కరెంట్ పాస్ అయితే ఆటోమేటిక్ గా వెట్, డ్రైగా ఉంటే ఏంటి కరెంట్ పాస్ అవ్వదు. ఇక్కడ పడంగానే ఆటోమేటిక్ ఏం చేసుకునేది, ఓకే ఇది వెట్గా ఉంది కాబట్టి, వెట్ తడి ఉంటే ఆటోమేటిక్ గా కరెంట్ పాస్ అయ్యింది కాబట్టి వెట్ పోస్ట్ ఓపెన్ అయింది, ఇలా స్లిప్ అయింది. డ్రైగా ఉంటే కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఇటు పక్క పడింది ఆటోమేటిక్. అది ఇలాగా. ఇది కానీ నువ్వు చేసావంటే వాడు ఏమనుకుంటాడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఇఫ్ యూ హావ్ డన్ దిస్ థింగ్స్ ఇంటర్వ్యూ విల్ నో యువర్ కోడింగ్ స్కిల్స్ అండ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, ఇవన్నీ వస్తాయి. ఓకే, చూడండి ఇలాగా కనెక్ట్ చేయాలి. ఓకే, ఇలా చాలా మంది కంపెనీస్ ఇంటర్వ్యూకి వస్తూ ఉంటారు, చాలా మంది వస్తారు. ఇది నా ఇన్స్టిట్యూట్. ఓకే, చూసుకోండి. ఓకే, ఏమంటే కాల్ చేయండి నాకు. ఓకే, అంతే.